తెరాసను బీఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ పార్టీగా దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలగాలనుకుంటే తెలంగాణలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే ఓటమి పాలవడంతో గులాబీ అధినేత కేసీఆర్ ఆశలన్నీ అడుగంటాయి. ఇంట గెలవకపోవడంతో రచ్చగెలుపై దాదాపు ఆశలు వదిలేసుకుంది గులాబీ క్యాడర్. ఇక ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ విజయంతో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఎవరి దారి వారితే యమునా తీరే అన్నట్లుగా పలువురు కాంగ్రెస్ కి దారి చూసుకుంటున్నారు. ఇదే క్రమంలో భూపాలపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. భూపాలపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు గతంలో కాంగ్రెస్ లో గెలిచి కేసీఆర్ గూటికి చేరిన గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. తాజాగా భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సమక్షంలో 6 బీఆర్ఎస్ కౌన్సిలర్లు 2 కోఆప్షన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు పార్టీ నేతలు శ్రేణులను సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సిద్ధమవుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకుని తమ సత్తా చాటాలని భావిస్తున్న క్రమంలో హస్తమిచ్చే ఆఫర్ కి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోయిన గులాబీ నేతలు లోక్సభ ఎన్నికలలోపు ఇంకెందుకు కాంగ్రెస్ కూటికి చేరనున్నారోనన్న చర్చ జరుగుతోంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే జరిగితే లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.